నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేనున్నాను మాదాపూర్లోని హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో. హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ గురించి పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఇండియాలోనే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఫర్టిలిటీ సెంటర్గా హెగ్డే పేరు తెచ్చుకుంది. టాప్ ప్లేస్లో ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాతో పాటు ఉన్నారు క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ వందనా హెగ్డే. డాక్టర్ గారు నమస్తే అండి. హలో హరిత. ఫర్టిలిటీ సెంటర్ అనగానే చాలా మందికి హెగ్డేనే గుర్తుకొస్తుంది. అందులో మీ గురించి, వందనా హెగ్డే గురించి పరిచయం అవసరం లేదు. ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది మీ దగ్గరికి వస్తే అనేది ఒకటి విన్నాను. ఎందుకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది? ఫర్టిలిటీ ఈస్ అ వెరీ వెరీ యునీక్ క్లినికల్ సినేరియో. నేను చెప్పాలంటే ఇప్పుడు నార్మల్ మీరు మెడికల్ ప్రొఫెషన్లో చూస్తే మీరే చూపిస్తారు మీకు ప్రాబ్లం ఎక్కడ ఉందని. అవును, మీకు హెడేక్ ఉందంటే మీరు చూపిస్తారు, మీకు ఒక ఫ్రాక్చర్ అవుతే మీరు చూపిస్తారు, ఒక పొట్ట నొప్పి వస్తుంది మీరు చెప్తారు. ఫర్టిలిటీలో ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు. వాళ్ళు జస్ట్ వచ్చి మాకు ఒక్కటే అన్ని నాకు 1000 or 10,000 పేషెంట్స్ ఒక్క మాటే చెప్తారు, మాకు పిల్లలు అవ్వట్లేదని. సో ఆ ప్రాబ్లమ్ అబ్బాయిలో ఉండొచ్చు, అమ్మాయిలో ఉండొచ్చు, విచ్ పార్ట్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో అదిని ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ గివ్స్ ద పేషెంట్ దట్ సక్సెస్. ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే మాట్లాడతారో అంతకు మించి మా వాళ్ళతో మాట్లాడతారంటగా. కపుల్కి ఐ మీన్ దట్ ఈస్ వెరీ ఐ థింక్ గుడ్ ఆస్పెక్ట్ విచ్ ఐఎమ్ గివింగ్ ఫ్రమ్ మై సైడ్, దట్ సిన్స్ ఐ డోంట్ గివ్ అప్ వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వని వరకు. సో దే షుడ్ జస్ట్ నాట్ క్విట్. క్విట్ అవ్వలేదంటే ఐఎమ్ షూర్ 100% అన్ని మందికి ప్రెగ్నెన్సీ అవుతుంది. దే షుడ్ జస్ట్ నాట్ క్విట్ అండ్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది కపుల్స్ని మీరు పేరెంట్స్గా మార్చుంటారు? మోర్ దాన్ ఐ థింక్ 10,000-15,000 couples have conceived, and Okay. it's been a very long journey. And so through various treatments kada, we just don't do only IVF. పెళ్ళైన ఎన్నాళ్లకు మీలాంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి పిల్లలు కాకుంటే? ఒక 1 year వరకు వాళ్ళు ట్రై చేసి పిల్లలు అవ్వలేనంటే ఎస్ దే ఇట్స్ టైమ్ టు మీట్ ద డాక్టర్. బట్ అదే ఒక అమ్మాయి ఇప్పుడు ఎల్డర్లీ అంటే ఇండియాలో ఐ వుడ్ టెల్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ 30 years, లేదంటే గ్లోబల్ యావరేజ్ 35 years అని చెప్తాము, విచ్ ఇస్ అడ్వాన్స్డ్ ఫీమేల్ ఏజ్. బట్ ఇండియా వీ షుడ్ కన్సిడర్ లిటిల్ 5 years early, బికాస్ ఒక మా ఎథ్నిసిటీ, మా ఇండియన్ ది ఫ్రమ్ జెనెటిక్స్ వైజ్ ఇఫ్ యూ సీ, మాది లిటిల్ ఏజింగ్ ఇస్ ఫాస్టర్ కంపేర్ టు వెస్టర్న్ ఉమెన్. సో అదే డేటా తీసుకొని అప్లై చేయడానికి కుదరదు. సో హియర్ ఐ వుడ్ టెల్ ఈవెన్ గర్ల్స్ అట్ 30, ఇఫ్ యూ హెవ్ ట్రైడ్ 6 months ఒక ప్రెగ్నెన్సీకి ట్రై చేసి అవ్వలేనంటే ఇట్స్ టైమ్ టు కన్సల్ట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉంటుందా మరి? డెఫినెట్గా. సి టుడే ఐ థింక్ విత్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ హ్యావ్, దే షుడ్ నాట్ హెసిటేట్ అట్ ఆల్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ కౌంట్ తక్కువ ఉంది, కౌంట్ 0 ఉండొచ్చు వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ as అజోస్పర్మియా. సో వాళ్ళకు వీ కెన్ గివ్ దెమ్ ప్రెగ్నెన్సీ విత్ దర్ ఓన్ స్పర్మ్, బికాస్ ఇప్పుడు చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టస్. అండ్ ఎవ్రీబడి థింక్స్ ఇంకా స్పర్మ్ లేదంటే డోనర్కి వెళ్ళాలని. లేదు, అట్లా లేదే లేదు. వాళ్ళ డోనర్ స్పర్మ్కి అవసరం లేదు. దే క్యాన్ ట్రై విత్ దర్ ఓన్ స్పర్మ్ త్రూ టెక్నిక్స్ లైక్ ICSI టుడే. ఐవీఎఫ్ ప్రాసెస్ చాలా మందికి ఒక భయం కూడా ఉంది. ఇది పెయిన్తో కూడుకున్నదా, లేకుంటే కపుల్స్ ఇద్దరు ప్రాసెస్లో ఇద్దరు కంటిన్యూ ఉండాలా, ప్రతిసారి ఉండాలా, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తారా, దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వీటికి క్లారిఫికేషన్ ఇవ్వరా? నౌ వాట్ ఈస్ IVF? IVF ఇస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాము మేము, మ్యాక్సిమం మాకు ఎంబ్రియోస్ తయారవ్వాలి, బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ అవర్ సక్సెస్ రేట్. సో వాట్ వీ డూ, ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయికి ఒక మెన్స్ట్రల్ సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మాకు ఐవీఎఫ్లో బికాస్ వీ నీడ్ మోర్ ఎంబ్రియోస్, మాకు కొన్ని మోర్ ఎగ్స్ కావాలి. సో వాట్ వీ డూ స్టిమ్యులేషన్, ఓవేరియన్ స్టిమ్యులేషన్ అని చెప్తాము. సో దట్ ఈస్ వాట్ దే టెల్ హార్మోన్ ఇంజెక్షన్స్. సో అమ్మాయికి ఇప్పుడు డేట్ వచ్చింది 2వ రోజు నుంచి మేము లెక్క పెట్టుకుంటాము. ఓవరీస్లో కొన్ని ఫాలికల్స్ అని ఉంటుంది. ఈ ఫాలికల్స్ అంటే ఒక చిన్న వాటర్ ఫిల్డ్ సాక్స్, దిల్ కంటైన్ ఎగ్స్. సో మాకు స్కానింగ్లో డైరెక్ట్గా ఎగ్స్ కనపడదు, ఓన్లీ ఫాలికల్స్ నంబర్ ఏది లెక్క పెట్టుకుంటామో వీ వాంట్ టు స్టిమ్యులేట్ ఓవరీస్ టు అన్నిని డెవలప్ చేయడానికి. సో ఒక అమ్మాయిది ఏజ్ చూసుకొని, వాళ్ళ వెయిట్ చూసుకొని, వాళ్ళు ఉన్న ఎగ్ రిజర్వ్ చూసుకొని వీ డిసైడ్ ఆన్ అ పర్టిక్యులర్ డోస్ ఆఫ్ దిస్ హార్మోన్ ఇంజెక్షన్. అండ్ అదే డోస్ మేము ఇచ్చుకొని వెళ్తాము. ఒక 3-4 daysకి మేము ఇచ్చి స్కానింగ్లో చూసుకుంటాం రెస్పాన్స్ వస్తుందా లేదా, ఆ డోస్ని పెంచాలంటే పెంచుతాము లేదా తగ్గిస్తాము. అట్లా వీల్ అడ్జస్ట్ ద డోస్. టోటలీ ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ వెళ్తుంది. అండ్ దెన్ వీ డూ హర్ ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ మత్తి చేసి చేస్తాం. సో అమ్మాయికి ఏ పెయిన్ ఉండదు, షీఈస్ జస్ట్ గోయింగ్ టు స్లీప్ అండ్ గెట్ అప్. అండ్ ఇది డే కేర్ ప్రాసెస్. సో వాళ్ళకి అడ్మిషన్ ఏం లేదు. పొద్దున్న వాళ్ళు ఖాళీ పొట్టలో వస్తే
వి డూ త్రూ ద స్కాన్లోనే మేము కింద నుంచి వెజనల్ రూట్లో వెళ్ళి అదితో ఒక నీడల్ పెట్టి వీఆర్ గోయింగ్ టు ఆస్పిరేట్ రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ ఉన్న ఫాలిక్యులర్ వాటర్ అని మేము కలెక్ట్ చేసుకుంటాము. ఈ ప్రొసీజర్కి ఒక 30-40 minutes అవుతుంది. పెయిన్ ఏం తెలియదు. ఆ ప్రాసెస్ తర్వాత ఒక 2 hours కి మేము డిశ్చార్జ్ చేస్తాము. సో షీల్ గో హోమ్ వాకింగ్, వాళ్ళే వెళ్తారు. అండ్ నో మాక్సిమం ఆ రోజు లిటిల్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు, బట్ ఫ్రమ్ నెక్స్ట్ డే షీ కెన్ గెట్ బ్యాక్ టు హర్ వర్క్. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము 15 days వరకు కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఇవ్వాలి. బికాజ్ వీ గివ్ దమ్ ప్రొజెస్ట్రాన్, కొన్ని ప్రీనేటల్ సప్లిమెంట్స్ ఇస్తాము, బ్లడ్ సర్క్యులేషన్ కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఇదన్నీ పెట్టి దెన్ ఆఫ్టర్ 15 days వీ గెట్ ద రిజల్ట్. సో అది బీటా హెచ్జీ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంది. ఆఫ్టర్ దట్ విల్ కమ్ టు నో వెదర్ షీ ఇస్ కన్సీవ్డ్. నౌ ఐవీఎఫ్ ది సక్సెస్ రేట్, ఇఫ్ యూ సీ ద సక్సెస్ రేట్స్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 60-65% ఇప్పుడు. సో ఎస్, దెర్ కుడ్ బి సమ్ పేషెంట్స్ హూ ఫెయిల్. అంటే ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా? వాళ్ళకి ఇప్పుడు డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఎంబ్రియోస్ దే హ్యావ్. ఇప్పుడు మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అమ్మాయికి చాలా ఎగ్స్ వస్తుంది, 15-20 eggs రావచ్చు. ఇప్పుడు ఎంబ్రియోస్ అమ్మాయికి ఒక 6-8 ఎంబ్రియోస్ రావచ్చు. బట్ అందులో పెట్టినప్పుడు మేము ఒక్కటో మాక్సిమం 2 పెడతాము. సో మిగిలింది ఎక్స్ట్రా ఎంబ్రియోస్ మా క్రయో ట్యాంక్ లో ఫ్రీజింగ్ లో ఉంటుంది. దే కెన్ కీప్ ఇట్ ఫర్ 5 to 10 years. సో అకస్మాత్ ఫెయిల్ అవుతే వాళ్ళ దగ్గర ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఆల్రెడీ ఉందంటే మేము కొన్ని టెస్టులు చేస్తాము. వీళ్ళు ఐడెంటిఫై ద రీజన్ ఎందుకు ఫెయిల్ అయిందని, అదిని సార్ట్ అవుట్ చేసుకొని వాళ్ళు ఫ్రీజింగ్ నుంచి ఎంబ్రియోస్ తీసి పెడతాము. 80% సక్సెస్ ఉంటుంది, 20% ఒకవేళ లేకుంటే నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ మీరు చూపిస్తారు. సో ఇప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో వాళ్ళకి ఇంజెక్షన్స్ లేదు, పికప్ లేదు, ఇదన్నీ ఏం లేదు. జస్ట్ అమ్మాయిది గర్భ లైనింగ్ తయారు చేసుకుంటాము ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ తో, ఉన్న ఫ్రోజన్ ఎంబ్రియోస్ తీసి పెడతాము. ఎస్, అకస్మాత్ వాళ్ళకి ఫ్రోజన్ ఎంబ్రియోస్ లేదు, వీ హ్యావ్ టు రీస్టార్ట్. బట్ అప్పుడు మేము రీస్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇంకా ఏం చేంజెస్ చేయొచ్చు ఈ ప్రోటోకాల్లో. సో కంప్లీట్ ప్రోటోకాల్ చేంజ్ చేసి రిపీట్ సైకిల్ చేస్తాము. బికాస్ టుడే దర్ ఆర్ అడ్వాన్స్ టెస్ట్ కాల్ పీజీటీ. ఇప్పుడు ఎంబ్రియోస్ నేను చెప్పాను, ప్రాబ్లమ్ కుడ్ బి అట్ ఎంబ్రియో లెవెల్ ఆల్సో. సో ఎంబ్రియో లెవెల్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా, ఇట్ ఇస్ మోర్ కామన్. ఒక అమ్మాయికి అడ్వాన్స్ స్టేజ్ అవుతాయి, ప్రీవియస్లీ మిస్క్యారేజెస్ ఉన్న వాళ్ళకి, దెన్ ఎంబ్రియో ఆల్సో కుడ్ బి డిఫెక్టివ్ డిఎన్ఏ అని. సో వాళ్ళకి మేము ఎంబ్రియోనే బయోప్సీ చేయొచ్చు. సో ఎంబ్రియోది అవుటర్ షీట్ నుంచి ఇప్పుడు బ్లాస్టోసిస్ట్ Day 5 Day 6 ఎంబ్రియో ఏది డెవలప్ అవుతుంది, అవుటర్ షీట్ ట్రోఫెక్టోడమ్ లేయర్ అని చెప్తాము. అక్కడ కొన్ని సెల్స్ తీసుకుంటాము, ఒక 5 to 6 cells బయోప్సీ చేసి దెన్ ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ పెడతాము ఇన్ ద సెకండ్ ఐవీఎఫ్. ఈ బయోప్సీ శాంపుల్ ఏది మేము ఎంబ్రియో నుంచి తీసామో అది జెనెటిక్ ల్యాబ్కి వెళ్తుంది. వాళ్ళు అందులో ఈ ఎంబ్రియోది డిఎన్ఏని స్టడీ చేస్తారు, చెప్తారు ఇది ముందే ఇది హెల్తీనా అబ్నార్మల్ అని. అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ అమ్మాయి గర్భంలో పెట్టము, పెడితేను వాళ్ళకి ఫెయిల్ అవుతుంది, మిస్క్యారేజ్ అవ్వచ్చు, పిల్లలు మంచిగా పుట్టారు. సో ఏది వాళ్ళు హెల్తీ అని రిపోర్ట్ ఇస్తారో అదే ఎంబ్రియో మేము ఫ్రీజింగ్ నుంచి తీసి అమ్మాయికి యూస్ చేస్తాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హెల్తీ బేబీ పుడుతుందా? డెఫినెట్లీ దర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. పెద్ద ఏం తేడా ఏం డిఫరెన్స్ ఉంది విత్ రెస్పెక్ట్ టు ద బేబీస్ హెల్త్. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ ని కల్పిస్తున్నాం, అంతనే ల్యాబ్ లో చేస్తాం. అటు ఇటు ఎవరిదన్నా కలుస్తుందేమో అన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. మీరేంటి గ్యారెంటీ ఇస్తారు మరి? అటు ఇటు కలుస్తుందంటే అంటే స్పర్మ్ కానీ ఎగ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళది ఏమన్నా కలుస్తుందా ఉంటుందా అనేది ఒక డౌట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ పేషెంట్ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఎవరు చెయ్యరు, బికాస్ ఇండియాలో ఏఆర్టీ లా అని ఉంది, ఏఆర్టీ యాక్ట్ 2021 అని వచ్చింది, విచ్ హ్యాస్ క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవ్రీ గెమిట్, అమ్మాయిది వచ్చింది హస్బెండ్ వచ్చింది చెక్ ఉంటుంది, అంటే ఇద్దరు సైన్ చేయాలి అక్కడ. సో వెదర్ దిస్ బిలాంగ్స్ టు నౌ దిస్ పర్టికులర్ ఫీమేల్ అండ్ దిస్ పర్టికులర్ పార్ట్నర్, అండ్ అట్లనే ఫ్యూజ్ అవుతుంది ల్యాబ్ లో. సో దెర్ ఇస్ నో వే గెమిట్ మిక్సప్. హెగ్డే ఫర్టిలిటీలో వాట్ వీ హ్యావ్ ఇస్ కాల్డ్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అంటే సో హియర్ వాట్ వి డూ, దిస్ ఇస్ RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఎనేబుల్డ్ విట్నెసింగ్ సిస్టమ్. ఇక్కడ మేము ఒక కపుల్ ఐవీఎఫ్ లో రిజిస్టర్ అవుతే వీ గివ్ హస్బెండ్ కి ఒక కార్డ్, అమ్మాయికి ఒక కార్డ్, విచ్ ఇస్ RFID ట్యాగ్డ్, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్. సో అమ్మాయికి పికప్ రోజు దిస్ ట్యాగ్ ఇస్ పుట్ ఇన్ టు ద వాల్, అక్కడ ఒక స్లాట్ ఉంటుంది. ఈ కార్డ్ ని మేము పెడితే మా ఎంబ్రియాలజీ ల్యాబ్ ది వర్క్ స్టేషన్ ఏది ఉంది అది ఈ కపుల్ కి ట్యాగ్ అయిపోతుంది. సో దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ అమ్మాయిది ఎగ్స్ వచ్చినప్పుడు I cannot get anybody's sperm into this workstation ఏది మాది ఉంది, ఇక్కడ మేము అన్ని పని చేస్తాము, బికాస్ దట్ ఈస్ ట్యాగ్ టు హర్ ఐడి కదా. వాళ్ళ హస్బెండ్ స్పర్మే ఇక్కడ వస్తే ద సిస్టమ్ విల్ అలౌ us to function. బై ఛాన్స్ వేరే స్పర్మ్ వచ్చింది ఇక్కడ, లేదంటే ఈ స్పర్మ్ కి వేరే ఎగ్ వచ్చింది, ద ఎంటైర్ సిస్టమ్ విల్ రింగ్ అ హ్యూజ్ బిగ్ అలార్మ్ అండ్ ఇట్ విల్ స్టాప్ ద ఎంటైర్ ప్రాసెస్. అండ్ ఆ నోటిఫికేషన్ నాకు వస్తుంది, బికాస్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద హాస్పిటల్, నా సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ కి వెళ్తుంది, వి గెట్ ఇట్ as a message, this has happened ల్యాబ్ లో. సో at the end of the day I am the face for my patient. So I am speaking to the patient, నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇదన్నికి, బట్ అట్ ద సేమ్ టైం
ఇక్సీ ప్రాసెస్ నేను చేయట్లేదు కదా. ఐఎమ్ అ క్లినిషియన్. ఐఎమ్ అ పర్సన్ హూ విల్ డూ ద స్టిమ్యులేషన్, ఎగ్ పికప్, ట్రాన్స్ఫర్. Clinician, the embryologist is a team who take care of all this process. So I have done this system to be very safe. ఐవీఎఫ్ బేబీస్ అంటే ఎక్కువ ట్విన్సే ఎందుకు వస్తారు? Because ముందు కదా మాకు సక్సెస్ రేట్ కి మెజారిటీ ఆఫ్ ద సెంటర్స్ వేర్ ట్రాన్స్ఫరింగ్ 2 embryos. In fact, ఇండియాలో they were putting more than 2 embryos also. 2-3 embryos అట్లా. డెఫినెట్లీ అందులో సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్, ట్రిప్లెట్స్ అదన్నీ ఎక్కువ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ హియర్ ఇస్ ఇండియాలో దే వాంట్ ట్విన్స్ బికాస్ దే ఆర్ పేయింగ్ ఫ్రమ్ దర్ పాకెట్ కదా. నా ఐవీఎఫ్ సైకిల్ ఒక యావరేజ్ గా 1.5 to 2 lakhs రేంజ్ లో ఉంటది. సో పుట్ దట్ మనీ, సమ్ పీపుల్ ఫీల్ దట్ లెట్ అస్ కంప్లీట్ ఫ్యామిలీ ఈ ట్రీట్మెంట్ లో. బట్ ఇట్ హెస్ గాన్ రాంగ్ ఫర్ సమ్ కపుల్స్. కొన్ని మందికి ఏం కాదు. వి హావ్ హర్డ్ సో మెనీ పేషెంట్స్ హావ్ డెలివర్డ్ హ్యాపీలీ ట్విన్స్ అట్ ద కరెక్ట్ టైం. 8th, 9th month లో డెలివరీ అవుతే ఏం కాదు. బట్ అదే ట్విన్ ప్రెగ్నెన్సీ కొన్ని మందికి గర్భ కదా, అది స్ట్రెంగ్త్ ఉంటుంది 1 baby క్యారీ చేయనికి. అదే 2 force గా అక్కడ అవుతే వాళ్ళకి వెరీ ఎర్లీ దే మే డెలివర్. 7th month అవుతే పర్వాలేదు, ఎన్ఐసీలో ఇంకా బేబీ పెడితే అమ్మాయి చేతికి వాపస్ వస్తుంది. 5th, 6th month లో డెలివరీ అవుతే దట్ బేబీ విల్ నాట్ సర్వైవ్ అవుట్ సైడ్ సచ్ ఎర్లీ జెస్టేషనల్ ఏజ్. సో దట్ టైమ్ దే విల్ లూజ్ ద బేబీ. ట్విన్స్ కావాలంటేనే ట్విన్స్ అంతే. నేను ఎప్పుడు చెప్తాను పేషెంట్స్ కి, నువ్వు సింగిల్ ఎంబ్రియోనే పెట్టుకో గర్భలో, మిగిలినన్ని మీ ఎంబ్రో ఫ్రీజింగ్ లో ఉంటది, ఎప్పుడైనా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ సింగిల్ బేబీ ఇస్ బెటర్. ఫినిష్ దట్. ఒక 2 years గ్యాప్ పెట్టుకొని మీరు వాపస్ వస్తే ఈ ఎంబ్రో ఉంటుంది, పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్. బికాస్ ట్విన్స్ లో బీపీ రావచ్చు, ఎక్కువ రిస్క్ ఉంటుంది. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రిస్క్ ఫర్ సిజేరియన్ డెలివరీస్ హయ్యర్. ఇదన్నీ కాంప్లికేషన్స్ ఉంటుంది కదా. ఐవీఎఫ్ కాకుండా ఇంకా ఏమన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటాయా? ఐవీఎఫ్ అయినా అల్టిమేట్? ఐవీఎఫ్ లో ఇట్ ఈస్ జస్ట్ అ టెక్నిక్ వేర్ మేము ఎగ్ స్పర్మ్ ని ల్యాబ్ లో కల్పిస్తున్నాము. బట్ దెర్ ఆర్ సర్టన్ అడ్వాన్స్ టెక్నిక్స్ వేర్ సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, వాళ్ళకి 1 million కింద తక్కువ ఉంటుంది, కొన్ని మందికి వెరీ లెస్ ఒకేషనల్ స్పర్మ్స్ ఆర్ 0 count, వాళ్ళకి విడువ ప్రాసెస్ కాల్ ఇక్సీ అని, దట్ ఈస్ కాల్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇక్కడ కొన్ని స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి వి జస్ట్ టేక్ ద స్పర్మ్ అండ్ వి ఓన్లీ ఇంజెక్ట్ ఇట్ ఇంటూ దట్ ఎగ్. ఇందులో ఇంకో ప్రాసెస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇమ్సీ. దిస్ ఇస్ కాల్డ్ ఇక్సీ విత్ మార్ఫలాజికల్ సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్. సో ఇక్కడ మాకు టెరటోస్పర్మియా, కొన్ని మందికి స్పర్మ్ లో నాట్ ఓన్లీ కౌంట్ మూవ్మెంట్ తక్కువ ఉంది, వాళ్ళకి టెరటోస్పర్మియా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది. అండ్ కొన్ని మందికి రిపీట్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అవుతుంది. దే విల్ నాట్ గెట్ గుడ్ ఎంబ్రియోస్, ఎంబ్రియో క్వాలిటీ మంచిగా రాదు, ఎస్పెషలీ స్పర్మ్ ఫ్యాక్టర్ ద్వారా. ఆర్ ఐవీఎఫ్ లోనూ వాళ్ళకి రిపీట్ అబార్షన్స్ అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో వీ హ్యావ్ టు మ్యాగ్నిఫై ద స్పర్మ్. మ్యాగ్నిఫికేషన్ లో మాకు స్పర్మ్ ది హెడ్, నెక్, బాడీ, టైల్ అని కంప్లీట్ డీటెయిల్ గా ఆర్కిటెక్చర్ తెలుస్తుంది, అన్ని డిఫెక్ట్స్ క్లియర్ గా తెలిసిపోతుంది. సో వీ కెన్ సెలెక్ట్ ద మోస్ట్ నార్మల్ లుకింగ్ స్పర్మ్ అండ్ పుట్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ హై మ్యాగ్నిఫికేషన్ ఇక్సీ ఆర్ కాల్డ్ ఇమ్సీ అని, విచ్ ఆల్సో గివ్స్ బెటర్ సక్సెస్ రేట్. అండ్ దీస్ ఆర్ ఆల్ విత్ పీజీటీ అని మీకు చెప్పాను. అంటే మీ దగ్గరకు వచ్చిన కపుల్స్ కి మీరు ఆప్షన్స్ గురించి చెప్తారు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఎక్కువ మెడికల్ ఇండికేషన్ మేము అన్ని వాళ్ళ రిపోర్ట్స్ చూస్తాము, వాళ్ళకి ఏది బెస్ట్ అని మేము సజెస్ట్ చేస్తాము. వెదర్ దే రిక్వైర్ ఐవీఎఫ్, దే రిక్వైర్ ఇక్సీ, సో ఆల్ డిపెండ్స్ అపాన్ మెడికల్ రిపోర్ట్స్. అంటే మీకు తెలుస్తుంది. అవునవును, మేము అన్ని ఇవాల్యుయేషన్ చేస్తాం కదా. సో వి టెల్ ద కపుల్ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ దట్ కపుల్. పిల్లలు లేని ఎవరైనా డాక్టర్ వందనా హెగ్డేని కన్సల్ట్ అవ్వచ్చా? 100%. చూసారు కదా, పిల్లలు లేరు అని అస్సలు బాధపడకండి. హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో చాలా చాలా సక్సెస్ రేట్ ఉంది. ఒకసారి డాక్టర్ వందనా హెగ్డే గారిని వచ్చి కలవండి. పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.